ఏపీ వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. 10,58,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 56,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 133 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులను అరగంట ముందే లోపలికి అనుమతించారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,58,000 మంది కూడా విద్యార్థులు కూడా పరీక్షలకి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపు 133 సెంటర్స్ ఏర్పాటు చేశారు. 133 సెంటర్కి సంబంధించి కూడా వినిజిలేటర్లు కానీ అదేవిధంగా అధికారులు పూర్తిగా కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా సెంటర్స్ లో అటు భద్రత 44 సెక్షన్ అమల్లో ఉంది. ఏదైతే మరి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 50,000 మంది కూడా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నేపథ్యంలో 133 సెంటర్కి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50,000 పైచీలకు విద్యార్థులు కూడా మొదటి రోజు పరీక్ష హాజరవుతారు. అదేవిధంగా 3వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా రెండో సంవత్సరం చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఎగ్జామ్ కి హాజరుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే 133 సెంటర్కి సంబంధించి కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఏదైతే మరి ఎక్కడ కూడా ఎలాంటి సభలు ఏర్పాటు చేయరాదంటూ కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,50,000 మంది కూడా విద్యార్థులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో సంవత్సరం పాటు చదివినటువంటి చదువు పూర్తి. అయితే ఉమ్మడి అటు పల్నాడు కానీ గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో అటు పోలీస్ స్టేషన్లలో పేపర్స్ భద్రపరిచిన తర్వాత 3 రకాల పేపర్స్ని భద్రపరిచారు. ఏదైతే మరి రిటర్నింగ్ అధికారులుగా ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా అక్కడికి తీసుకువచ్చిన తర్వాత కూడా మరి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి.